హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ కుమార్ టేల్స్. ఇప్పటివరకు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసంలో అమావాస్య నుండి 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మని చుట్టూ తిరుగుతూ ఒక వలయంలా తిరుగుతూ వాళ్ళ కష్టసుఖాలని, వాళ్ళ సుఖ సంతోషాలని, వాళ్ళ ప్రేమలని, వాళ్ళ స్నేహాన్ని, వాళ్ళ అనుభూతులను చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతారు. అసలు ఈ బతుకమ్మ ఎప్పుడు మొదలైంది, ఈ బతుకమ్మకు ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తెలంగాణ అనే ప్రాంతాన్ని రాష్ట్రకూటులు పాలించేవారు. రాష్ట్రకూటులకు వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. ఆ సమయంలో చోళులకి మరియు రాష్ట్రకూటులకి యుద్ధం జరిగేది. ఆ టైంలో వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సహాయం చేసేవారు. 23లో తైలపాడు అనే రాజు చిట్ట చివరి రాజైన చాళుక్య రాజైన కర్కుడిని హతమార్చి కళ్యాణి చాళుక్యులు అనే వంశాన్ని స్థాపించాడు. ఇప్పుడున్న తెలంగాణ రాజ్యాన్ని అప్పట్లో తైలపాడు అనే రాజు పరిపాలించేవాడు. 997 ADలో ఈ తైలపాడు అనే రాజు మరణించాక అతని కుమారుడైన సత్యాశ్రయుడు తన తండ్రి యొక్క రాజ్యాన్ని ఆక్యుపై చేశాడు. చోళ రాజైన పరాంతక సుందర చోళ మన వేములవాడ రాజరాజేశ్వరి దేవిని అధికంగా ఆరాధించేవాడు. ఈ చోళులకి రాష్ట్రకూటులకి జరిగిన యుద్ధంలో చోళుల విజయాన్ని ఆమె భిక్షగా భావించి అతని కుమారుడికి రాజరాజ చోళుడు అని నామకరణం చేశాడు. ఈ రాజరాజ చోళుడు 985 నుండి 1014 AD వరకు రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈ చోళులకి మరియు రాష్ట్రకూటులకి మధ్య జరిగిన యుద్ధంలో చోళులు రాజేంద్ర చోళ ఆధ్వర్యంలో విజయం సాధించి ఈ రాజేశ్వరి దేవాలయాన్ని రాజరాజ చోళ కుమారుడైన రాజేంద్ర చోళ ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తస్కరించి తమిళనాడుకి తీసుకెళ్ళాడు. రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళ శివలింగాన్ని ఎప్పుడైతే తమిళనాడుకు తరలించాడో 1006 ADలో అక్కడ ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి తలపట్టాడు. ఇది 1006 ADలో స్టార్ట్ అవుతే 1010 ADలో పూర్తయింది. దాన్నే మనం బృహదీశ్వరాలయంగా ఇప్పుడు మనం తమిళనాడులో చూడవచ్చు. పూర్వం వేములవాడలో ఉన్న శివలింగాన్ని తస్కరించి తమిళనాడుకి తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న వేములవాడలో భీమేశ్వరాలయంలో ఉన్న శివలింగానికి మరియు బృహదీశ్వరాలయంలో ఉన్న శివలింగానికి సిమిలారిటీస్ చూడవచ్చు. సో ఈ శివలింగాన్ని బృహదమ్మ అంటే గౌరమ్మ అంటే పార్వతీదేవి నుండి శివుణ్ణి వేరు చేసినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిసివేసింది. ఆ కలిసివేతకు చిహ్నంగా పువ్వులను మేరు పర్వతంలా పేర్చి బతుకమ్మ ఆడటం ప్రారంభించారు. సుమారు 1000 సంవత్సరాల నుండి ఈ పండుగని అలానే జరుపుకుంటూ వస్తున్నారు. ఇది బతుకమ్మ యొక్క చరిత్ర. బృహదమ్మ నుండి బతుకమ్మగా దీనికి నామకరణం వచ్చింది. ఇది మన బతుకమ్మ యొక్క చరిత్ర. మనం ఈ బతుకమ్మని 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో 9 రోజుల బతుకమ్మకి 9 పేర్లు ఉన్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, అలాగే సద్దుల బతుకమ్మ. ఇలా 9 రోజులు మనం బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం.